హైపర్ న్యూస్ కి స్వాగతం. గూడూరు పట్టణంలోని పూల తోటలో ఉన్న శ్రీ సరస్వతి శిశు మందిరం వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముందుగా సరస్వతి దేవికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ రోహిణి జనార్దన్ రెడ్డి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రం, మెడల్స్ అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో డాక్టర్ రోహిణి మాట్లాడుతూ సరస్వతి శిశు మందిరంలో విలువలతో కూడిన విద్యను అందిస్తున్నారని, వీటి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు. అలాగే మా నాన్న ప్రతిరోజు ఇక్కడికి వచ్చి పిల్లలతో గడిపేవారు అని, పిల్లలు క్రమశిక్షణతో పాటుగా ఆరోగ్య సూత్రాలు కూడా తప్పక పాటించాలని సూచించారు. ప్రతిరోజు 2 పూటల స్నానం, బ్రష్ చేయాలని కోరారు. అనంతరం చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించే ఈ కార్యక్రమంలో మురళీరెడ్డి, శ్రీకంఠి రామ్మోహనరావు, శ్యామ్ యాదవ్, సేగు ప్రసాద్, అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. జీవితంలో సంఘటన ఉంది. ఆయన అమెరికాలో ఒక ఉపన్యాసం ఇస్తా ఉన్నాడు. ఇచ్చిన తర్వాత లేచాడు, పోయి అందరిని తిరిగి అందరితో మాట్లాడుతాం, ఎవరు ఏమనుకున్నారు, ఏం చేస్తాం చూసొద్దాం అని వెళ్ళాడు. తిరిగాడు. బిడ్డలతో పాటుగా మనకు తెలిసిన వాళ్ళ బిడ్డలు కూడా ఇక్కడ చేరేటట్టుగా చూసి చదువు వస్తుంది, మంచి అలవాట్లు వస్తాయి. ఎక్కడైనా బాగా కనిపించే ప్లేస్లో దాన్ని ఎగ్జిబిట్ చేయమని చెప్తున్నాను. అలాగే మేడం గారు చెప్పారు సార్కి ప్లీజ్ గ్యాలరీ ద ఫోటో. And next attendance performance, see. మధ్యాహ్న భోజన పథకం కానీ అలాంటివన్నీ కూడా ఈ స్కూల్స్కి ప్రభుత్వం వాళ్ళు ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ ఎందుకో దీన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఈ స్కూల్స్లో ఉన్నంత డిసిప్లిన్ కానీ పద్ధతి కానీ పిల్లలు చూస్తుంటే అంత ముచ్చటగా ఉంటుంది. ప్రభుత్వం వాళ్ళు ఈ స్కూల్స్ని బాగా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఎవరితో చెప్తే ఏం కృషి జరుగుతుందో వీళ్ళంతా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ఉపయోగపడడం లేదు. అందులో మనకి ఇప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని డెవలప్ చేసే ప్రభుత్వమే ఉంది. అయినా కూడా ఎందుకో పిల్లలకి మంచి స్కూల్స్లో భోజనం అయి పెట్టుంటే ఇంకా బాగుండేది. అయినా కూడా అవన్నీ లేకపోయినా కూడా ఈ స్కూళ్ళల్లో చేరుతున్నారంటే ఈ స్కూల్స్ యొక్క గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ వాలంటరీ కూడా చాలా మంది వచ్చి దీంట్లో మా ఫాదర్ కూడా దీని మీద చాలా ఇంట్రెస్ట్ చూపించారు. ఇక్కడంతా పేద విద్యార్థులు అని చెప్పి ఆయనకి ఈ స్కూల్ అంటే కూడా చాలా ఇష్టంగా ఉండేవారు. రోజు స్కూల్కి వచ్చేవాడు. ఆ స్కూల్లో ఒక ఎంప్లాయీ లాగా, ఒక టీచర్ లాగా ఆయన ఈ స్కూల్ పిల్లలు ఇట్లా మంచి పద్యాలు అవన్నీ చెప్తా ఉంటే ఆయనకు ఎంతో సంతోషంగా ఉండేది. అందువల్ల ఇప్పుడు కూడా సార్ చెప్తున్నారు, ఈ స్కూల్స్లో చెప్పినట్లు ఇంకే స్కూల్లోనూ ఇలాంటివన్నీ నేర్పించరు. అలాంటి స్కూల్స్ ఇంకా మున్ముందు బాగా డెవలప్ అవ్వాలని కూడా నేను ఆశిస్తున్నాను. అట్లాగే ఆరోగ్యాన్ని గురించి కూడా మంచి పద్ధతిలో ఉండాలి మీరు. ఎందుకంటే మన ఆరోగ్యంగా ఉంటేనే రేపు ఏదైనా చేయగలము. ఆరోగ్యం లేకపోతే ఎవరు కూడా ఎంత డబ్బున్నా కూడా వేస్టే. అది మనకు కరోనా బాగా నేర్పించింది. కరోనా టైంలో ఎంతెంత పెద్ద కోటీశ్వర్లు, మల్టీ మిలియనర్స్ కూడా ఎంత డబ్బున్నా కూడా ఆరోగ్యం దెబ్బతిని చనిపోయారు. కాబట్టి మన ఆరోగ్యాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. అంటే మనం పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలి, మన శరీరాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతి ఒక్కరూ 2 పూట్ల స్నానం చేయాలి, 2 పూట్ల బ్రష్ చేసుకోవాలి. ఒక్క పూట బ్రష్ చేసుకోవడం అందరికీ తెలిసిందే. 2వ పూట బ్రష్ చేసుకున్నందువల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. మనకు పళ్ళు పుచ్చిపోకుండా రాత్రంతా మనం తిన్న ఆహారం లోపల ఉండి పొద్దుటికి అవి కుళ్ళిపోయి మళ్ళీ మనకు పళ్ళు పుచ్చిపోతాయి. అలాంటి సమస్య లేకుండా ఉండాలంటే ఖచ్చితంగా 2వసారి కూడా స్నానం చేయాలి, ప్లస్ బ్రష్ చేసుకోవాలి. బ్రష్కి ఎంత ఒక రొంత పేస్ట్ అయితే సరిపోద్ది, కానీ మనకు దాని మీద శ్రద్ధ ఉండాలి. అట్లాగే మన జాగ్రత్తగా హెయిర్ కానీ నెయిల్స్ కానీ బాగా జాగ్రత్తగా పెట్టుకోవాలి. మనకు ఈ స్కూలు మన సాంప్రదాయ పద్ధతుల్లో జరిగే విధంగా ఇప్పుడు గురువు గారు చెప్పినట్లు అందరికీ మంచి అలవాట్లు నేర్పించేదానికి ప్రతీకగా ఉంది. ఇప్పుడు మన స్కూల్స్లో
చేసేదానికి ప్రయత్నించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ పిల్లలకి నేటి పిల్లలే రేపటి పౌరులు. దేశం బాగుపడాలంటే పిల్లలు మంచిగా డెవలప్ కావాలి, మంచిగా పద్ధతులు నేర్చుకోవాలి, అలవాట్లు మంచిగా ఉండాలి. సో ఇటువంటి మంచి పద్ధతులు నేర్చుకునేదానిగా మా పిల్లలకు కొన్ని చిన్న చిన్న సూత్రాలు చెప్తాను. మీరు అలవర్చుకుంటే మంచిగా ఎదగడానికి ఉపయోగపడతారు. ఆ తర్వాత మన టౌన్ పెద్దలందరూ కలిసి ఆ వైపున పడవర వైపున ఉన్న పాత బిల్డింగ్ కట్టడం జరిగింది. దాని పక్కన ఉండేది 2012లో డాక్టర్ సిఆర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి యొక్క ప్రోత్సాహంతో, వారి యొక్క డొనేషన్తో ఆ బిల్డింగ్ కట్టడం జరిగింది. ఈ బిల్డింగ్ అంతా కూడా చాలా అందంగా తీర్చిదిద్దిన తర్వాత ఇది ఒక స్కూల్గా బాగా కనిపిస్తున్న సమయంలో మనకు కాంపౌండ్ వాల్ లేని కారణంగా కాస్త ఇబ్బందిగా ఉన్న విషయంలో తెలిసింది. ఆ తర్వాత మనం కరోనా వచ్చి 2-3 ఏళ్ళు ఖాళీగా ఉన్న సమయంలో మనం సమాజాన్ని అంతా కూడా కలిసి సమాజం యొక్క సహకారంతో ఈ ప్రహరీని అంతా కూడా మనం నిర్మించడం జరిగింది. సమాజానికి మనం ఖచ్చితంగా వారికి ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. సమాజం యొక్క సహకారము పూర్తిగా ఈ స్కూల్కి ఉంది కాబట్టి ఎప్పుడు కూడా సమాజంకి స్కూల్కి అనుబంధం ఉంటుంది. స్కూలు లాభాపేక్షతో నడిపే స్కూల్ కాదు. మొట్టమొదటి చెప్పాల్సింది లాభాపేక్ష కోసం పెట్టిన స్కూల్ కాదు. ఈ స్కూల్ని మనం డెవలప్ చేసేదానికి ప్రతి ఒక్కరూ కూడా సహకరించే వారందరికీ కూడా హృదయపూర్వక వందనాలు అర్పిస్తున్నాను. ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు మా బ్రదర్ నాగరాజరావు గారు మనం స్కూలు సరస్వతి శిశు మందిరం పెట్టినాము, దానికి పిల్లల్ని తీసుకుని వచ్చేదానికి అప్పుడు ఆ రోజుల్లో ఒక రిక్షా మాదిరి ఉంటే బాగుంటుందని చెప్తే మా బ్రదరు మా ఫ్యామిలీ తరఫున డొనేషన్ ఇచ్చారు. అట్లా నేను స్టార్ట్ అయింది దీంట్లో. ముఖ్యంగా నాకు ఇదేంటంటే నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఆర్ఎస్ఎస్తో సంబంధం ఉంది. ఆర్ఎస్ఎస్ శాఖలకు రెగ్యులర్గా పోయేవాడిని. అంటే ఆర్ఎస్ఎస్ క్యాంపులకి 2-3 క్యాంపులు కూడా అటెండ్ అయి ఉన్నాను. అట్లా కూడా నాకు ఇది మా ఫాదర్ ఉన్నప్పుడు మా ఫాదర్ చెప్పేది, ఏదైనా మనం హెల్ప్ చేయాలనుకుంటే ఎడ్యుకేషన్ కానీ హెల్త్లో మనం చేస్తే వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడగలుగుతారా, అటువంటి వాళ్ళతో హెల్ప్ చేయండి అన్నారు. ఆ స్ఫూర్తితో నేను మా ఫాదర్ పేరుతో ట్రస్ట్ చేసి ప్రతి సంవత్సరం పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా అట్లా హెల్త్ పరంగా కూడా రోటరీ తరఫున హెల్త్ పరంగా కూడా క్యాంప్స్ నడిపిస్తూ వస్తున్నాం. పోతే లాస్ట్ మన ఒక 3 మంత్స్ బ్యాక్ మా ఫాదర్ ఇల్లా 100 years సెలబ్రేషన్స్ అదే మా మిస్సెస్ వాళ్ళ సిస్టర్స్ ఒక సెలబ్రేట్ చేయాలనుకున్నారు. వారు దానికి కొంత ఎడ్యుకేషన్కి సంబంధించి ఇవ్వాలనుకున్నారు. అప్పుడు మురళీరెడ్డి గారుండి, సార్ మన శిశు మందిరం కదా, దీనికి కూడా ఏదైనా మీరు చేయండి అంటే అప్పుడు మన ప్రధానోపాధ్యాయులు రంగనాయకులు గారిని అడిగినప్పుడు, సార్ ప్రొజెక్టర్ ఉంటే బాగుంటుందన్నారు. సో ఆ స్ఫూర్తితో ఈ ప్రొజెక్టర్ నేనే మా ఫ్యామిలీ తరఫున తీసుకున్నప్పుడు మా ఫాదర్ ఆయన ఎల్ఐసిలో డిప్యూటీ జనరల్ మేనేజర్గా వర్క్ చేసి రిటైర్ అయినారు. ఆయన జ్ఞాపకార్థం ఇది తీర్చాం. ఇదే గూడూరు 2వ పట్టణ పరిధిలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పనబాక కోటేశ్వరరావు మాట్లాడుతూ చెల్లకూరు మండలం తిక్కవర గ్రామంలో ఎస్టీలు వారికి కేటాయించిన భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, ఇటీవలే కొంతమంది పెత్తందారులు ఆ భూములను ఆక్రమించుకుని వారిపై దౌర్జన్యం చేస్తున్నారని అన్నారు. ఇప్పటికే బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారని, వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేసి పేదల భూములను వారికి అప్పగించాలని, లేని ఏడల తహసీల్దార్ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో బాలకృష్ణ నాయుడు, దయాకర్, శివ తదితరులు ఉన్నారు. మన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పనబాక కోటేశ్వర గారికి, అదేవిధంగా మా టౌన్ అధ్యక్షుడు దయాకర్ గారికి, ఇక్కడికి వచ్చి చిన్నతూరు గిరిజనులు వీళ్ళందరూ కూడా వచ్చారు.
సమస్య ఏంటంటే చిల్లకూరు మండలంలో చిన్నకట్టాపల్లి గ్రామస్తులు గూడూరు రమణారెడ్డి, ఇసనాక కరుణారెడ్డి, ఇసనాక భాస్కర్ రెడ్డి వగైరాలందరూ కూడా వాళ్ళకి ఎక్కడైతే ఖాళీ భూములు ఉంటాయో ఆ భూములు ఆక్రమించుకోవటం, ఇది మా తాతది అని చెప్పడం. అనాథమైన సీలింగ్ పొలాలు కూడా ఇచ్చారు. ఇది ఏంటంటే 4 గ్రామాలకు సంబంధించిన పొలం 500 ఎకరాలు 4 గ్రామాలకు సంబంధించి ఈ 4 గ్రామాలను పంచుకున్నారు. దాని డీటెయిల్స్ పర్టికులర్స్ కూడా దీంట్లో ఉన్నాయి. ఏళ్ళకి దాంట్లో వచ్చింది ఏ గ్రామం సంబంధించి ల్యాండ్ ఆ గ్రామస్తులు తీసుకున్నారు. మడకల వారీగా పాత రోజుల్లో మడకల వారీగా దాంట్లో వీళ్ళకి వచ్చింది 4 ఎకరాల 64 సెంట్లు. ఈ 4 ఎకరాల 64 సెంట్లు ఆ చిన్న కట్టాపల్లందరూ కలిసి విజయవాడ విద్యాసాగర్ అని అమ్మేశారు. ఎప్పుడు అమ్మారు? 1984లో అమ్మారు. 84లో రిజిస్టర్ అయిపోయింది, వాళ్ళకి చేసేసారు. దాని సంబంధించిన డాక్యుమెంట్లు కూడా 1725/1984 ఈ విధంగా అమ్మేశారు. అమ్మేస్తే వాళ్ళు నాన్న ఆ బలరామరెడ్డి అయినా ఇసనాక భాస్కర్ రెడ్డి వాళ్ళ తండ్రి కలెక్టర్ కాడ ఒక డిక్లరేషన్ తయారు చేశాడు. నాకు ఈ మాకు మెట్ట పొలం ఉండేది కరెక్ట్గా 6 ఎకరాల 17 సెంట్లు మాత్రమే అన్నారు. 6 ఎకరాల 17 సెంట్లు లెక్క ప్రకారం 2 సార్లు అమ్ముకున్నారు. 4 ఎకరాల 53 సెంట్లు ఒకటి, 4 ఎకరాల చిల్లర ఒకటి. మరలా చేడుమాల గ్రామంలో వచ్చి ఒక 6 ఎకరాల 17 సెంట్లు కాకుండా 5 ఎకరాల చిల్లర అని చెప్పి మొత్తం 10 ఎకరాల చిల్లర ఆక్రమించేశారు. ఈ 10 ఎకరాల చిల్లరలో నా పొలం 948 సర్వే నెంబర్లో 92 సెంట్లు, 950 సర్వే నెంబర్లో 36 సెంట్లు గతం 25 సంవత్సరాల నుంచి పండించుకుంటున్నారు. దాంట్లో మీరు మామూలుగా అనుకోవచ్చు 26 సంవత్సరాల నుంచి మీరు ఏం చేస్తున్నారు. యాక్చువల్గా నేను గతంలో వ్యాపారం చేసుకుంటూ దీన్ని పట్టించుకోకపోయిన దానివల్ల లాస్ట్కి ఈ పొలం వాడు దున్నేశాడు 3 ఎకరాలు 4 ఎకరాలు. అదేంటంటే మా తాతది అని చెప్పేసి ఈ భూ కబ్జాదారుడు ఏం చేస్తున్నారంటే చిల్లకూరు మండలంలో లోపల మండలాఫీసులో మేము కొన్ని ఆర్టీఓలు కూడా పెట్టాము. వాళ్ళకి రికార్డు కూడా లేదు. ఈ రికార్డు అంతా గతంలో వాళ్ళ ఇంటికి తరలిపోయింది. వీళ్ళ నాన్న చిల్లకూరు మండలంలో భూదంతా ఎక్కువవుతా ఉంది. అందులో మెయిన్ కారణం గూడూరు రమణారెడ్డి, ఆయన కొలీగ్స్ ఉన్నారు, కొంతమంది ఆయన బంధువర్గం ఉన్నారు. వాళ్ళు ఇదే పని చిల్లకూరు మండలంలో ఎక్కడ భూమి ఉంటే అక్కడ ఆక్యుపై చేసుకోవడం, మాదని చెప్పుకోవడం, ఏదో కాగితం చూపించడం, మాదని చెప్పడం, పెండింగ్ పడడం, ఇదే విధంగా చేస్తున్నారు. చిల్లకూరు మండలంలో ఉన్నటువంటి భూదందా చేస్తున్నట్టు ఓడూరు రమణారెడ్డి పైన, ఓడూరు వెంకటరమణారెడ్డి పైన చిల్లకూరు ఎంఆర్ ఆఫీసులో ఎవరికి అక్కడ సమాచారం ఇస్తున్నారు? అసలు చిల్లకూరు ఎంఆర్ ఆఫీసులో ఓడూరు వెంకటరమణారెడ్డికి ఏం పని? ఓడూరు వెంకటరమణారెడ్డి కలుసైకిలో చిల్లకూరు ఎంఆర్ ఆఫీసులో పనిచేస్తున్నారు కొంతమంది. అందుకని దీని మీద వెంటనే చిల్లకూరు ఎంఆర్ ఆఫీస్ మీద కూడా ఏసీబీ దాడులు జరిపి అక్కడ రికార్డు కూడా పరిశీలించాలని చెప్పి ఏసీబీ రికార్డు చేస్తాను. అదేవిధంగా చిల్లకూరు తిక్కవరంలో 1993లో అక్కడ ఉన్నటువంటి ఎస్టీలకి 8 మందికి 8 ఎకరాల చొప్పున ఒక్కొక్కరు 8 ఎకరాల ఒక్కొక్కరు ఎకరం చొప్పున 8 మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు కొంతకాలం అక్కడ సాగు చేసుకున్నారు. గతంలో కొంత వర్షాలు సరిగా లేనందువల్ల జీవనోపాధి కోసం వాళ్ళు గిరిజన్స్ వేరే ప్రాంతాలకు పోయే లోపల అక్కడ ఓడూరు వెంకటరమణారెడ్డి ఆయన బంధువర్గం అనేటువంటి ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళు కలిసి దాన్ని ఫెన్సింగ్ వేయడం జరిగింది. అప్పటి నుంచి వీళ్ళు చిల్లకూరు ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నప్పటికీ చిల్లకూరు ఎంఆర్ ఆఫీస్ దున్నుకోమని చెప్తారు, మళ్ళీ ఆయన సపోర్ట్ చేస్తారు. ఇదే విధంగా చేస్తూ ఉన్నారు. నిన్నటి దినం కూడా వాళ్ళు చెట్లు నాటడానికి చిల్లకూరు అది గిరిజనులు పొలం లేకపోతే వెంకటరమణ వచ్చి అడ్డపెట్టడం జరిగింది. ఆయన పెట్టుకొని కొట్టడం జరిగింది, గొంతు పెట్టుకొని కొట్టడం జరిగింది. ఆమె చిల్లకూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ వేయడం, పోలీసు వారు స్పందించి దానిపైన ఎస్ఎస్టీ కేసు పెడతామని కూడా వాళ్ళకి న్యాయం చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఈ ఓడూరు వెంకటరమణారెడ్డికి ఇదే పని. చిల్లకూరు మండలంలో ఎక్కడ భూమి ఉంటే అక్కడ పోవడం, దందా చేయడం. మేము భారతీయ జనతా పార్టీని ఒకటే డిమాండ్ చేస్తాం, ఎస్టీ పొలాలను ఎవరినైతే ఆక్రమించారో ఎస్టీ పొలాలు వాళ్ళేమి దొంగ పట్టాలు చేయలేదు. ఓడూరు వెంకటరమణారెడ్డి లాగా దొంగ పట్టాలు చేయలేదు, ఏమి చేయలేదు. గవర్నమెంట్ ఇచ్చిన పక్కాగా గవర్నమెంట్ ఇచ్చిన పొలం ఇది. ఆ పొలంని వాళ్ళు సాగు చేసుకొస్తుంటే వాళ్ళు సాగు చేయకుండా అడ్డుపడుతున్నటువంటి వెంకటరమణారెడ్డి పైన ఆయనకు సంబంధించినటువంటి ఆయనకు అనుచరులుగా పనిచేస్తున్నటువంటి కొంతమంది ఆయన బంధువర్గం, ఆయన బామర్దుల పైన అందరిపైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో
చిల్లకూరు ఎంఆర్ ఆఫీస్ని ముట్టడిస్తాం. ఎస్టీలతో కలిసి చిట్టమూరు ఎంఆర్ ఆఫీస్ ముట్టడిస్తాం. గతంలో కూడా చిల్లకూరు ఎంఆర్ ఆఫీస్లో సమీర పట్టణానికి సంబంధించిన భూ కేసులో గతంలో ఎంఆర్ఓ దానికి సంబంధించిన అటువంటి కొంతమంది స్టాఫ్ కూడా ఇరుక్కోవడం జరిగింది. దాన్ని కూడా మేము వెనక్కి చేశాం. అదే విధంగా కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎస్టీలకి భూమిని ఎవరైతే ఆక్రమిస్తున్నాడో ఆ వెంకటరామరెడ్డి పైన సంబంధిత వారిపైన ఎస్సీ కేసులు పెట్టాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అయితే నిన్న అయితే సిఐ గారు రూరల్ సిఐ గారు వాళ్ళు బాగానే స్పందించి ఎస్టీలకు న్యాయం చేస్తారని చెప్పినారు. దాన్ని కూడా మేము స్వాగతిస్తున్నాం. మేము పోలీసు వారు కూడా ఒకటే కోరుతున్నాం, ఎవరైతే అన్యాయంగా ఎస్టీ పొలాల మీద ఆక్రమించి వాళ్ళకు ఏ కాగితం లేకుండా ఆక్రమించి వాళ్ళ ఎస్టీలను దౌర్జన్యం చేస్తున్నారో ఆ వెంకటరామరెడ్డి మీద వెంటనే ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేయాలని కూడా పోలీసు వారు విజ్ఞప్తి చేస్తున్నాం. గూడూరు పట్టణంలోని గ్రీన్ వ్యాలీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు వివేకానంద కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు షర్మిల గారిని, హై స్కూల్ ఇన్ఛార్జ్ సలాచి గారిని, సెల్ఫీ గారిని ప్రత్యేకంగా సన్మానించి ఎస్వి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ లో ఉన్నటువంటి మహిళా ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ మమ్మల్ని గుర్తించినందుకు శ్రీ వివేకానంద కోచింగ్ సెంటర్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఇంత చక్కటి వాతావరణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకోవడం సంతోషమన్నారు. మల్లికార్జున మాట్లాడుతూ ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకోవాలని, ఇప్పటి వరకు ఏ విధంగా అయితే ప్రపంచాన్ని నడిపించారో రాబో తరాన్ని కూడా అదే విధంగా నడిపించాలని ఆకాంక్షించారు. నేడు భారతదేశం కూడా అధ్యక్ష స్థానంలో ఒక మహిళ ఉందని, భారత ఆర్థిక మంత్రి కూడా ఒక మహిళ అని, ఇటీవలే జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో కూడా ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక మహిళను ఎన్నుకోబడిందని, భారతదేశంలో జరుగుతున్న ఉమెన్ ఎంపవర్మెంట్ కు ఇవన్నీ ఉదాహరణలన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు, చిన్న పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నివ్వము. ఈరోజు ప్రపంచాన్ని శాసించినటువంటి భారత్ యొక్క ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మహిళ, భారతదేశపు రాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రి గుప్తా గారు మహిళ, మొట్టమొదటి ఐపీఎస్ ఆఫీసర్ కిరణ్ బేడి. మన పురాణాల్లో ఆర్థిక మంత్రి అంటే లక్ష్మీదేవి, హోమ్ మినిస్టర్ అంటే కాళికాదేవి. సో ఇట్లాంటి స్త్రీకి అత్యున్నత స్థానం మనం ఇచ్చాము, ఇవ్వాలి కూడా. వాళ్ళు లేకపోతే మనం లేవు. మనతో పోటీ పడే విధంగా 33% రిజర్వేషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా 33% రిజర్వేషన్ అనేది ప్రతి విషయంలో కూడా వాళ్ళకి మొదటి స్థానం ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ వేదిక సందర్భంగా కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా విద్యార్థులందరూ కూడా ఈ పాఠశాలకు సంబంధించి అందరినీ నేను పాట పెడతాను. మీరందరూ కూడా ఒక్క నిమిషం పాటు చిన్నగా వాళ్ళ మీద వేయండి. దాని తర్వాత ఇక్కడే ఈ పాఠశాలలో ఉన్నటువంటి మన ప్రధానోపాధ్యాయులు షర్మిల మేడం గారు, అదేవిధంగా నేను ఇంతకుముందు పనిచేసి పాఠశాల ఉన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నటువంటి సెల్వి మేడంకి, అదేవిధంగా సలాచి మేడంకి, ముగ్గురికి ఒక చిరు సత్కారం ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత దాన్ని స్వీకరించాలని చెప్పేసి కూడా మా వైపు నుంచి మేము కోరుతూ, ప్రతి ఒక్క మహిళకు కూడా ఇక్కడ ఉన్నటువంటి మాతృమూర్తులు అందరికీ కూడా నా యొక్క పాదాభివందనాలు తెలియజేస్తూ నేను ఇప్పుడు పాట పెడతాను. మీరందరూ కూడా హ్యావ్ టు డూ ఇట్ స్లోలీ.
బయట పనిచేయడానికి కారణం మగవాళ్ళు ఇచ్చే సపోర్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ I want to appreciate them and give claps to all the male. Come on, give them a big hand, all of you. So బయట ఇంట ఆడవాళ్ళు చక్కగా పనిచేసుకుంటున్నారంటే దానికి కారణం సో కోఆపరేషన్. అది భర్త కావచ్చు, మనం బయట పనిచేసే మగవాళ్ళు వాళ్ళు కావచ్చు. ఎందుకంటే ఒక ఆడది బయటకు వచ్చి స్వేచ్ఛగా తన పని తను చేసుకుంటుందంటే కారణం because all of you the male staff. So really I want to appreciate you, all of you. Please put your hands together for the male and female. So everything is possible. So ikkada andaru important. Next I want to congratulate Mallikarjuna sir also, and very thankful to you sir because you have added color to our Green Valley School. So once again really I am very thankful to you. ఈరోజు నిజంగా చాలా సంతోషంగా ఉంది. అంటే మహిళల పట్ల మీకున్న గౌరవానికి నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తున్నాయి చెప్పాలంటే. అంటే మీకంటే తక్కువ వయసున్నా కూడా వాళ్ళ కాళ్ళు పట్టుకోవడం అనేది అంత చిన్న విషయం కాదు. సో అటువంటి గౌరవం మీరు మహిళలకు ఇస్తున్నారంటే నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. సో ఇంకొక విషయం, మిమ్మల్ని చేసుకునే అమ్మాయి ఎవరో కూడా చాలా అదృష్టవంతురాలు. సో ఆవిడ కూడా అందరికీ విష్ యూ వెరీ హ్యాపీ ఉమెన్స్ డే వన్స్ అగైన్. సో అందరూ చక్కగా హార్డ్ వర్క్ చేస్తున్నారు. నిజంగా ఇంట్లో వర్క్ సర్దుకొని ఆ వాళ్ళ పనులు చేసుకుని చక్కబెట్టుకుని మళ్ళీ ఇక్కడ కూడా రాణిస్తున్నారంటే నిజంగా ద స్ట్రాంగ్, యు ఆర్ వెరీ స్ట్రాంగ్ ఉమెన్. సో అన్ని పనులు టైంకి చేసుకుని రావడం అంటే చిన్న విషయం కాదు. ఇంట్లో చక్కబెట్టుకోవాలి, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ వర్క్స్ చక్కబెట్టుకోవాలి. సో ఆ స్ట్రెంగ్త్ మనకి ఇచ్చినందుకు కోఆపరేషన్. సో ఎవ్రీబడి ఓవర్ గివింగ్. సో ఇంకా మనం స్ట్రాంగ్ గా తయారవ్వాలి, ఇంకా చక్కగా ఇలా వర్క్ చేసుకుంటూ ఇంకా మంచి మంచి పేరు తెచ్చుకోవాలని. సో హూ ఎవర్ హియర్, సో వన్స్ అగైన్ ఐ విష్ యూ వెరీ హ్యాపీ ఉమెన్స్ డే అండ్ ఐ రియల్లీ థ్యాంక్ఫుల్ టు అవర్ కరెస్పాండెంట్ సార్ అండ్ ఆల్ ద స్టాఫ్ మెంబర్స్ హూ ఎవర్ గివెన్ దిస్ ప్లాట్ఫామ్ టుడే. సో ఇంకా ఎవరైనా మాట్లాడాలనుకుంటే రావచ్చు. సో మల్లికార్జున్ సార్ మన స్టాఫ్ గా ఇప్పుడు జాయిన్ అవ్వ నిజంగా గ్రీన్ వ్యాలీకి ఒక కలర్ వచ్చినట్లు ఉంది. అండ్ వీ గాట్ మోర్ స్ట్రెంగ్త్. కమ్ ఆన్, గివ్ హిమ్ ఎ బిగ్ హ్యాండ్ ఆల్ ఆఫ్ యు. సో వి ఇన్వైట్ యు హార్ట్ఫుల్లీ టు అవర్ గ్రీన్ వ్యాలీ స్కూల్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ఎవ్రీబడి టుడే. సో జెన్ స్టాఫ్ ఎవరైనా వచ్చి మాట్లాడొచ్చు. ప్లీజ్ కమ్ ఆన్ ద డయాస్ సార్. గూడూరు పట్టణంలోని కోనేటిమిట్టలో ఉన్న ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డిఎస్పీ గీతా జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం పలు రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న మహిళలను ఘనంగా సన్మానించారు. డిఎస్పీ గీతా మాట్లాడుతూ నేడు కొంతమంది విద్యార్థులు డ్రెస్ సెన్స్ సక్రమంగా లేదని, ఇతరులు ఈవి టీజింగ్ చేసే అవకాశం వారికి ఇవ్వకుండా మనం పద్ధతిగా ఉండాలన్నారు. సెల్ ఫోన్ లో వచ్చే లింక్స్ ఓపెన్ చేయవద్దని, ఇటువంటి లింక్స్ వల్ల ఎంతమంది తమ అకౌంట్లలో ఉన్న డబ్బును పోగొట్టుకుని వస్తున్నారని తెలిపారు. పిల్లల ప్రవర్తనను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని పేర్కొన్నారు. మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి మాట్లాడుతూ మహిళలు వారి బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి కోడలని కూతురుగా చూసుకోవాలని, ఆరోగ్య సంరక్షణకు జాగ్రత్తగా పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ తనూజ, విష్ణు, వందన, క్లబ్ సభ్యులు, రోటేరియన్స్ పాల్గొన్నారు. అయినా కూడా చాలా మంది ఇప్పుడు వెయ్యికి వెయ్యి లేకుండా 1950 ఇప్పుడు కొంచెం కొంచెం రాను అవేర్నెస్ పెరగడానికి, తర్వాత చట్టాలు కూడా కఠినంగా అలాంటి వాళ్ళ శిక్షించి 1000 అనేది సాధించాలి అని వీళ్ళు ఈ సంవత్సరం నాకు ఖచ్చితంగా చెప్పుకుంటారు. ఈ యొక్క గొప్పతనాన్ని కార్యేషు దాసి, కర్ణేషు మంత్రి, గోచేషు మాత, శ్రేయేషు బ్రహ్మ, స్త్రీ వల్లనే ఒక ఇంట్లో మామూలుగా ఒక ఇల్లు హౌస్ అనేదానికి, హోమ్ అనేదానికి చాలా అంటే ప్రేమ, ఆప్యాయత, అనురాగం అలా మానవగలిగింది స్త్రీ ఒకటే. ఎన్నో కోట్లు పెట్టి ఎంతో మన సొసైటీలో అయితే అంత కాదు, మరి లేబర్ అలాంటి వాళ్ళలో అయితే అస్సలు గుర్తింపు అనేది ఉండదు. లేకుండా ఎవరు చేయలేరు కదా. ఆ రోజు మాత్రం ఎత్తి చూపిస్తారు. చాలా మంది మగవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి
ఒక చిన్న కాంప్లిమెంట్ ఇచ్చిన బాబు కానీ పుట్టడానికి కారణం మేల్ ఫ్యాక్టరీ, అది స్త్రీకి సంబంధించి కాదు. కానీ చాలా మంది మళ్ళీ ట్రేస్ అవుట్ చేసి స్టేషన్ పిలిచినప్పుడు ఏం చెప్పేవాళ్ళంటే అడిగేవాళ్ళం, ఎక్కడన్నా మీ పేరెంట్స్ పిలుచుకోరండి, వాళ్ళు ఫోన్ చేశారంటే మేడం అమ్మ నాన్న వెళ్ళిపోయారు, అమ్మ విత్ సమ్ ఎక్స్, నాన్న విత్ సమ్ ఎక్స్ అని చెప్పేవాళ్ళు. అంటే అమ్మేమో ఒకరితో వెళ్ళిపోయారు, నాన్నేమో ఇంకొకరితో వెళ్ళిపోయారు. ఎలా ఉంది వినడానికి? మేము ఎవరిని పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వమంటాం చెప్పండి? మేము స్కూల్స్ కానీ కాలేజెస్లో కానీ డ్రెస్సింగ్ సెన్స్ చూస్తుంటాము. అసలు ఏంటి డ్రెస్సింగ్స్ అంతా మేమే క్వశ్చన్ చేయాలనిపిస్తుంది, కొట్టాలనిపిస్తుంది కూడా, టు బీ ఫ్రాంక్. సో చాలా కాలేజెస్కి వెళ్ళాము, స్కూల్స్కి వెళ్ళాము, చెప్తూనే ఉన్నాము. బట్ వీఆర్ ట్రై టు కంట్రీ. అండ్ ఏమైనా ఈవిటీజింగ్ కానీ ఏమైనా చిన్న కామెంట్స్ చేస్తే కూడా మా దగ్గరికి అవసరం లేదు, మీరే సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ నేర్చుకోండి, మీరు దయచేసి తిరిగి కొట్టండి అనే ధైర్యంగానే చెప్పగలుగుతున్నాం. భయపడాల్సిన అవసరం లేదు. ప్రొవైడెడ్ ఎప్పుడు కొట్టాలి? మనం కరెక్ట్గా ఉన్నంత వరకు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. అమరే అంతేనా మ్యామ్? మనం ఛాన్స్ ఇవ్వకూడదు కదా వాళ్ళని టీచ్ చేయడానికి కానీ కామెంట్ చేయడానికి, మనం ఛాన్స్ ఇవ్వకూడదు. అప్పుడు మనం ధైర్యంగా కొట్టడానికి రైట్ ఉంటుంది. అంతేనా? అండ్ వన్ మోర్ థింగ్, ఎస్పెషల్లీ పేరెంట్స్, ఎస్పెషల్లీ పైకి చెప్పాలంటే ఉమెన్, పిల్లలు తిన్నారా లేదా అంటారు. ఓకే వాళ్ళు తిన్నారా, వెళ్ళిపోతారు స్కూల్కో కాలేజ్కో, వాళ్ళు జాబ్కి వెళ్ళిపోతారు. నెక్స్ట్ హస్బెండ్ వస్తారు, ఓకే వాళ్ళు తిన్నారా లేదా, జాబ్కి వెళ్ళారా, సో సమ్ అదర్ వర్క్ అంటారు. లాస్ట్కి లేదు మదర్ అన్నమాట, లేకపోతే ఉమెన్ మిగిలితే తింటారో లేదు. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ లేదు. బట్ తీసుకునే ఫుడ్ అయినా కూడా హెల్తీగా తీసుకోండి. అసలు జంక్ ఫుడ్ కానీ, స్ట్రీట్ ఫుడ్ కానీ, రోడ్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేయండి ప్లీజ్. ఎందుకంటే పేరెంట్సే ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ విషయంలో మాత్రం నేను 100% చెప్పగలుగుతాను. మ్యామ్ నిజమే కదా, రోడ్ సైడ్ ఫుడ్ ప్రొవైడ్ చేయడం, ఇప్పుడు పిల్లలకి డబ్బులు మనం ఇస్తేనే కదా వాళ్ళు వెళ్ళి కొనుక్కుంటారు. మనం ఇవ్వకపోతే అంతే కదా. మేబీ క్వాంటిటీ తగ్గించండి. అంటే 100 రూపీస్ ఇచ్చే దగ్గర 10 రూపీస్ 20 రూపీస్ ఇవ్వండి. అంతే కదా. మనం 100 అంటే 200 500 ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. అది వేరియస్ వర్షన్స్ కావచ్చు. దయచేసి లింక్స్ ఓపెన్ చేయకండి. ఏవి పడితే లింక్స్ ఓపెన్ చేస్తున్నారు. వచ్చిన తర్వాత మేడం నా అమౌంట్ అయిపోయింది మేడం, లేకపోతే నా అకౌంట్లో క్రెడిట్ అయితే వెంటనే డెబిట్ అయిన అంటున్నారు. సో మనం ఎక్కడైనా బ్యాంక్స్ వెళ్ళినా కూడా ఎక్కడ సైన్ పెడుతున్నాం ఏంటి, ఎంటీ ఫార్మ్స్ ఎక్కడ సైన్ చేయకండి. కొంత లేట్ అయినా పర్వాలేదు, అడిగి తెలుసుకొని సైన్ చేయండి. అండ్ మెన్ కన్నా ఉమెన్ ఎక్కువగా సెల్ఫీస్ తీసుకోవడం ప్లీజ్ డోంట్ మైండ్ అదర్వైజ్. ఒక్కటే చెప్తున్నా, నేను కూడా బీయింగ్ ఉమెన్ ఎక్కడైనా కనిపిస్తే మనం ఒక నిక్కర్ అయితే ఆటోమేటిక్ సెల్ఫీ వెళ్ళిపోతుంది. అంతేనా? ప్లీజ్ ఒప్పుకోండి. సో దయచేసి ఇలాంటి పర్సనల్ ఫొటోస్ మాత్రం ఎక్కడ షేర్ చేయకండి. సోషల్ మీడియాలో కానీ డిస్ప్లే ప్రొఫైల్గా పెట్టుకోవడం కానీ, అవి చాలా స్టేజెస్ మారి
దగ్గర నుంచి మహిళల ఆదిపరాశక్తితో పోలుస్తారు. మగవాళ్ళ కన్నా కూడా శక్తివంతురాలు, కానీ అదే స్త్రీ పక్కన మగవాళ్ళని లేకపోతే ఆడవాళ్ళకి బుద్ధి ఉండదు అనమాట. అందుకని చెప్పి మనము ఇప్పుడునే పిల్లలకి చెప్పేది ఏంటంటే మనం ఎంత సంపాదించుకున్నా కూడా మన భర్తను గౌరవించాలి. అది చాలా తగ్గిపోతుంది. మేము సంపాదిస్తున్నాము, మా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళంటే ఏమి లేకపోతే ఏమి రెండో పెళ్లి సిద్ధం అయిపోతున్నాం. అంటే ప్రస్తుతం జరిగే చెప్తున్నాను అనమాట. ఎవరైనా కానీ అడ్జస్ట్మెంట్ అనేది కానీ లేకపోతే భార్యాభర్తల మధ్య 2 కాదు 4 పెళ్లిళ్ళు చేసుకున్నా అదే విధంగా ఉంటుంది. అంటే ప్రేమ, ఆప్యాయత, అనురాగం అలా మారగలిగింది స్త్రీ ఒకటే. ఎన్నో కోట్లు పెట్టి ఎంతో గూడూరు మండలం కుందకూరు సమీపంలో కనుమరాయకొండపై వెలసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో స్వామి అమ్మవార్లతో విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో పల్లక సేవ మరియు పొందు సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి అమ్మవార్లను దర్శించి అన్న ప్రసాదాలు స్వీకరించారు. मम देहि करावलम्बम् ओम श्री गोविंद गोविंद महाविष्णुराज्ञेय श्री श्वेतवराहकल्पे कलियुगे प्रणवते जम्बो दीपे भरतवर्षे वजगन्धे मेरोः दक्षिणेष्टायाम् अस्यां शुभदिदोषरेव देवस्य भरद्भागवताकैकाक्यरूपेणे सुभारेड्डी नामधेयस्य विजिता नामधेय सुजितगमारेड्डी नामधेयस्य साहित्या नामधेय नैकच्चित नामधेयस्य सकुटुम्बस्य राजगोपाल नामधेयस्य सुदर्शना नामधेय शिवदेशा नामधेयस्य
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.